ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్లో రీఛార్జ్ ద్వారా మనం ఎక్కువ మనీ కూడా సంపాదించవచ్చు. అది సంపాదించి బ్యాంక్ కూడా మనం పంపించుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడండి. నాకు వచ్చిన కమిషన్ ఒకసారి చూడండి. మీరు కూడా ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత టుడే రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చిన కమిషన్ ఇప్పటికి 300 వచ్చింది. ఇక్కడ మనం ఒక నవంబర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను డేటు. మీరు కూడా సంపాదించండి. సూపర్ డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఏ ఐడి తీసుకుని మీరు కూడా సంపాదించవచ్చు. ఓకేనా? ఎలాంటి ఐడియాని మనము క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? తరచూ వీడియో చూస్తూ ఉండండి. మన ఛానల్లో అన్ని విధాల సపోర్ట్ అనేది ఇస్తున్నాము. రాండి, మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నాకు వచ్చిన కమిషన్ కూడా స్క్రీన్ పైన అక్కడ అవబడుతుంది. ఎంత రీఛార్జ్ చేస్తాను, ఎంత యాడ్ చేస్తాను అనేది కూడా మీరు కూడా సంపాదించవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలో చూడండి. ఐడి కావాలంటే సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎంఎస్ లింక్ వాలెట్లో మనకు వచ్చిన కమిషన్ని, అదేవిధంగా మనం ఎక్కువ మనీ యాడ్ చేస్తే ఎమర్జెన్సీకి మనం మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలనేసి చాలామంది అడుగుతున్నారు. మనీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది, ఎలా వాడాలనేసి చాలామందికి ఇప్పటికీ తెలియటం లేదు. అందుకోసమే వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయితే తప్పకుండా మీ రీటైలర్కి అనేది షేర్ చేయండి, మీ గ్రూప్లో అనేది పెట్టండి. ఓకేనా? ఇందులో మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలి, బెనిఫిషియరీ ఏ విధంగా యాడ్ చేయాలి, ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలని అన్ని ఆప్షన్ కూడా మీకు పూర్తిగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అరకురా చూసేసి సార్ మాకు కాలేదు గీలేదు అనొద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇందులో కాకపోతే కూడా వెబ్సైట్లో ట్రై చేయండి, కేవైసీ చేయండి. తప్పకుండా ఈకేవైసీ అనేది అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందులో మనకి మళ్ళీ కమిషన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఈ విధంగా కమిషన్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. కమిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఐడి కావాలన్నా సరే సంప్రదించండి, మన తరపున చేయిస్తున్నాము. ఓకేనా? మనకి తమిళ్, తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను చేస్తున్నాను. తమిళ్ ఎందుకు ముందు చెప్తున్నానంటే, ఈ కంపెనీలో ఇది ముంబై కంపెనీ. మనకి ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ సపోర్ట్ మాత్రమే ఉంది, తెలుగు లేదు. మనం అన్ని లాంగ్వేజ్లో కూడా సపోర్ట్ ఇస్తున్నాం. ఓకేనా? తెలుగు, తమిళ్ అనేది సపోర్ట్ ఇస్తున్నాము. ఎలాంటి ఐడి కావాలన్నా సంప్రదించండి. మన ద్వారా తీసుకుంటే అన్ని సపోర్ట్లు మీకు దొరుకుతుంది. నేను 6 ఇయర్స్ నుంచి ఈ ఎస్ఎంఎస్లో వాడుతున్నాను, ఎర్న్ చేస్తున్నాను, చాలామందికి సపోర్ట్ ఇస్తున్నాను. మన టీం అనేది 12,000 మంది దాకా ఉంది. ఓకేనా? కమిషన్ లిస్ట్ అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలో అది కూడా చూసేసి మీరు మీ రీటైలర్కి షేర్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, కమిషన్ చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను అన్ని వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ రీటైలర్కి చూసారంటే అన్ని నెట్వర్క్లో 3% ఉంటుంది. ఎయిర్టెల్కి, జియోకి తక్కువ ఉంటుంది, పెరుగుతుంది, ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎయిర్టెల్, జియో ఏ కంపెనీ కూడా స్టాండర్డ్గా ఇవ్వడం లేదు. మనం చాలా కంపెనీలు కూడా వాడుతున్నాం. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి 3.5 ఉంది. ఇక్కడ ఎయిర్టెల్కి, జియోకి తక్కువ ఉంటుంది. మనకు 5 అంటే డిస్ట్రిబ్యూటర్ పడదు. ఓకేనా? కొత్తగా తీసుకుంటేనే పడుతుంది. వేరే కంపెనీలో చేస్తుంటే లేకపోతే రీటైల్గా ఉంటే మీకు తక్కువకే పడుతుంది. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే 3.8 ఉంటుంది. ఇక్కడ జియోకి, ఎయిర్టెల్కి తక్కువ ఉంటుంది. కానీ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనేది 1000 ఉంటుంది. మీరు వేరే కంపెనీలో మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే మీకు 500 అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్ అనేది మన కంపెనీ ద్వారా తీసిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ అన్నిటికీ 4% ఉంటుంది. ఎయిర్టెల్కి, జియోకి 2% ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 3000 అనేది సూపర్ డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ ఉంటుంది. వాట్సాప్ చేయండి. మీరు వేరే కంపెనీలో ఉండి ఇబ్బంది పడి కమిషన్ తక్కువ వస్తుందని కూడా మనం తీసిస్తున్నాము. మీరు సంపాదించవచ్చు. అన్ని సపోర్ట్లు అనేది మనం చేయిస్తున్నాము. ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీరు వేరే కంపెనీలో మాస్టర్, సూపర్ ఏదైనా కొనసాగుతుంటే తప్పకుండా డిస్కౌంట్లో మీకు సూపర్ డిస్ట్రిబ్యూటర్ కూడా నేను తీసివ్వడం జరిగింది. సపోర్ట్ కూడా నా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా సంపాదించవచ్చు. నేను కమిషన్ చాలా వీడియోలు కూడా నా కమిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మోర్ కమిషన్ మనం సంపాదించవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలో అది కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వ్యాలిడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అవ్వబడుతుంది. ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది మనకి. ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. ఓటీపీ ఎంటర్ చేయండి. తప్పకుండా మనీ ట్రాన్స్ఫర్కి ఇవన్నీ చేయాలి మనం. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈకేవైసీ 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ ఏం పడవు. మీరు ఫింగర్ క్లిక్ చేసగానే డివైజులు అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ దగ్గర అందుబాటులో ఉండే డివైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఇచ్చే ఈకేవైసీ అనేది చేయవలసి ఉంటుంది. మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబరు. ఆ తర్వాతే మీరు ఇతరులు కూడా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయగలరు. ఓకేనా? మీరు బెనిఫిషియరీ యాడ్ చేసుకునేసి ఎన్ని బెనిఫిషియరీలను యాడ్ చేసుకోవచ్చు ఇవి మీరు కంప్లీట్ చేసిన తర్వాత. ఓకేనా? కస్టమర్ మొబైల్ నెంబర్ ఉంటూ మీరు కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది
ఫస్ట్ సారి మీరు చేసుకోవాలి. సెకండ్ సారి కూడా మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చే లాగిన్ అవ్వాలి మనీ ట్రాన్స్ఫర్లో. ఆ తర్వాత బెనిఫిషియరీ యాడ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి ఫింగర్ అడుగుతుంది. ఫింగర్ అనేది నేను పెట్టాను. ఆటోమేటిక్గా కేవైసీ అనేది మనకి సక్సెస్ఫుల్ వస్తుంది. చూసారా, కేవైసీ అప్డేట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. ఇక్కడ బెనిఫిషియరీ అనేది యాడ్ చేయమంటుంది. ఇక్కడ ఎన్ని బెనిఫిషియరీలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, లేకపోతే పక్కన సెర్చ్ చేయండి. బ్యాంక్ నేమ్ తెలియకపోతే ఆటోమేటిక్గా మీకు ఎన్ని ఆ బ్యాంకులు చూపిస్తుంది. మీరు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను పంజాబ్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత కింద ఓకే బటన్ క్లిక్ చేయండి. ఐఎఫ్సి కోడ్ చూసారంటే ఆటోమేటిక్గా అదే ఎత్తుకుంటుంది. కానీ తప్పు ఉంటే ఒకవేళ మీరు దాన్ని కరెక్ట్ చేయండి. కరెక్ట్ ఐఎఫ్సి పాస్వర్డ్ ఇవ్వండి. బెనిఫిషియరీ నేమ్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది. తప్పకుండా మీరు ఓటీపీ ఎంటర్ చేసి బెనిఫిషియరీ అనేది యాడ్ చేసుకోవాలి. బెనిఫిషియరీ యాడ్ చేసిన తర్వాత మీరు వెంటనే కూడా మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. 6 గంట వెయిట్ చేయాల్సిన అవసరం అంటూ ఏమి ఉండదు. ఓకేనా, బెనిఫిషియరీ యాడ్ చేసిన ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది వెంటనే కూడా మీరు చేసుకోవచ్చు. సార్, ప్రతిసారి మీరు కేవైసీ చేయాలనేసి అవసరం లేదు. ఒకసారి మీరు కేవైసీ చేసిన తర్వాత మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది ప్రొసీడ్ అయిపోవచ్చు. కానీ మనీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అన్ని బెనిఫిట్స్ యాడ్ అయిపోయాయి. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ కూడా నేను 2000 అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఇక్కడ ఐఎంపీఎస్దా నెఫ్టా సెలెక్ట్ చేసుకోండి. ఐఎంపీఎస్ పెడితే మనకు వెంటనే వస్తుంది. నెఫ్ట్ అయితే మనకు 24 hours పడుతుంది. ఇక్కడ ఓటీపీకి ఇచ్చాను, వెరిఫై ఓటీపీకి. ఇక్కడ ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నాను. 2000 రూపీస్ వెంటనే మన బ్యాంక్ అకౌంట్లో కూడా వచ్చి పడిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఇబ్బంది లేదు, లేట్ కానీ ప్రాసెస్ కానీ ఏమి ఉండదు. కానీ ఐఎంపీఎస్ అనేది పెట్టుకోవాలి, మీరు నెట్ పెట్టరాదు. ఓకేనా, తప్పకుండా ఐఎఫ్ఎస్ అనేది మీరు పెట్టుకుంటే వెంటనే ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్గా వచ్చింది. మనకు రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చింది. కానీ నా బ్యాంక్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేసింది. వేరే బ్యాంక్ కాబట్టి ఈ నెంబర్కి లింక్ కాలేదు, అందుకనేసి మెసేజ్ ఇక్కడ చూపించలేకపోతున్నాను. కానీ వెంటనే వచ్చేసింది నాకు. ఓకేనా, మనీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ అంటే తప్పకుండా మీ మొబైల్ నెంబరే ఇవ్వాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ అనేది కస్టమర్లు యాడ్ చేయండి. కస్టమర్లు యాడ్ చేసి ఇస్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా మనీ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. పీడిఎఫ్, ప్రింట్, షేర్ అన్నీ కూడా ఉంటుంది అందుబాటులో. అన్నీ కూడా మీరు చేసుకునేసి మనీ ట్రాన్స్ఫర్ అనేది చాలా సాఫీగా అనేది చేసుకోవచ్చు. ఎంత ఛార్జెస్ పడుతుందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నేను 2000 పంపాను, 10 రూపాయలు అనేది ఛార్జ్ పడింది నాకు. 2000 పంపిన దానికి 9 రూపాయలు నాకు ఛార్జ్ అనేది పడింది. ఈ విధంగా మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు మీకు వచ్చిన కమిషన్ని. ఫ్రెండ్స్, చూశారు కదా, మనీ ట్రాన్స్ఫర్ అనేది ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు వచ్చిన కమిషన్, అదేవిధంగా మీరు యాడ్ చేసిన బ్యాలెన్స్ని కూడా. ఓకేనా, మీ రీటైలర్కి కూడా షేర్ ఇవ్వండి వీడియోని, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఐడి కావాలంటే వాట్సాప్ చేయండి. ఎలాంటి ఐడి అయినా క్రియేట్ చేస్తున్నామో అన్ని విధాలుగా సపోర్ట్ అనేది ఇస్తున్నాం, మీరు కూడా సంపాదించవచ్చు. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.